నమస్తే, వెల్కమ్ టు నవయువరై ఛానల్. దిస్ ఈస్ మారుతినందన్. మనం యాదాద్రి భువనగిరి జిల్లా బాలంపల్లి గ్రామానికి చెందినటువంటి రాజేందర్ రెడ్డి సంబంధించినటువంటి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. సో ఈ రైతు వచ్చేసి మనకు లక్ష్మీ సీడ్కి సంబంధించినటువంటి 108 సంబంధించినటువంటి హైబ్రిడ్ సీడ్ను సాగు చేయడం జరుగుతుంది. సో ఈ ఫీల్డ్ గురించి మీకు పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకునే ముందు దీనికి సంబంధించినటువంటి స్పెషల్ ఫ్యూచర్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దీని యొక్క పంటకాలం వచ్చేసి దాదాపు 130 నుంచి 135 రోజులు దీని యొక్క పంటకాలం. ఇది హైబ్రిడ్ సీడ్. సో ఎకరానికి దాదాపుగా మనం ఒక 9 కేజీల చొప్పున వాడుకోవాల్సి ఉంటుంది. అంటే మనకు ఇది ప్యాకెట్ అనేది 3 కేజీల రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. సో దీని యొక్క వరి కనుక మనం ఇక్కడ ఓవరాల్ వ్యూ చూసినట్లయితే ఒక పాదలో దాదాపు మనకు 18 నుంచి 25 వరకు పిలకలు ఉండడం జరిగింది. ప్రతి గొలుసులో కూడా మనం చూసినట్లయితే దాదాపు 250 నుంచి 350 వరకు గింజలు ఉండడం జరిగింది. సో ఇది చూసినట్లయితే విత్తనం రకం చూసినట్లయితే ఈ 1010కి సంబంధించినటువంటి సెగ్మెంట్. దీని యొక్క 1000 గింజల బరువు కనుక చూసినట్లయితే దాదాపు 26 నుంచి 27, 28 గ్రాములు అనేది ఉండడం జరిగింది. అంటే 1010తో కంపారిజన్ చేసుకున్నట్లయితే 1-2 గ్రాములు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. మనకు ఐకేపీ సెంటర్లో కూడా దాదాపు ఏ గ్రేడ్లో అమ్ముకోవడానికి చాలా అనుకూలమైనటువంటి రకం. ఇది హైలింగ్ వెరైటీ. మనకు లక్ష్మీ సీడ్ కంపెనీ గురించి తెలిసిందే. మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్నటువంటి రీసెర్చ్ ప్యాడ్ ఏదైనా ఉందంటే చార్మి. తర్వాత హైబ్రిడ్లో కూడా ఒక మంచి కొత్త రకాన్ని వీరు ఈ సీజన్తో మార్కెట్లోకి తీసుకొని రావడం జరిగింది. సో ఇది ఎలా ఉంది, సో రైతు మాటలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైతు కూడా గతంలో అనేక రకాలైనటువంటి విత్తనాలు సాగు చేయడం జరిగింది. సో తన అనుభవంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఈ సీడ్ ఎలా ఉంది, ఎంతవరకు దిగుబడి వస్తుంది, సో రైతు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఎంత రావచ్చు అని అనుకుంటున్నాడు అనేటువంటి పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ రైతు మాటలో అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే రాజేందర్ రెడ్డి గారు. నమస్తే అండి. మీరు ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు? మేము ఒక 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. సో మీరు ఎలాంటి రకాలు ఇంతకుముందు సాగు చేస్తారు? అప్పుడు 1010, 64 ఇలాంటి వేసేది. హైబ్రిడ్ సీడ్ ఎప్పుడు వేయలేదు. హైబ్రిడ్ సీడ్కి ఎప్పుడు వెళ్ళలేదు మేము. ఓకే. ఇప్పుడు గతంగా హైబ్రిడ్ సీడ్ అని వచ్చేసేవారు. ఎక్కడ తీసుకొచ్చుకున్నారు? భువనగిరి ప్రవీణ్ టైలర్స్ లో తీసుకున్నాం. దగ్గర తీసుకున్నాం. అవునవును. ఎప్పుడైనా 1010 అది తీసుకుంటే ఈసారి తీసుకోండి బాగా వస్తుంది అని చెప్పేసి ఈసారి తీసుకున్నాం. ఓకే. గతంలో మీరు యావరేజ్గా ఎంత దిగుబడి సాధించేవాళ్ళు ఖరీఫ్లో కానీ రబీలో కానీ? అప్పుడు వచ్చేసి ఎంత వచ్చేది అంటే 30-35 అంతే వచ్చేది మాక్సిమం. ఇప్పుడు వచ్చేసి 40 వస్తుందని మేము అనుకుంటున్నాం. 40 వరకు రావచ్చు. పోయినసారి కంటే ఈసారి జర గింజ బరువు కానీ గింజ చేను కానీ బాగా అనిపించింది మాకు. ఓకే. సో యాజమాన్యం ఎరువులకు సంబంధించి ఎలాంటి యాజమాన్యం చేపట్టారు? ఒక ఎకరానికి ఎంత మోతాదు? ఎకరానికి వచ్చేసి అడుగు మందు వచ్చేసి 20 2 బ్యాగులు. ఇది దుక్కిలో నాటేసేటప్పుడు 15 రోజుల తర్వాత గుల్కలు ఒక 3 కేజీ గుల్కలు, ఇన్సెక్టిసైడ్ గ్రాన్యుల్స్, దాంతో పాటుగా ఒక బ్యాగు యూరియా. మళ్ళీ లాస్ట్ చివర్లో పొటాష్ ఏ పట్టేసేది ఎకరానికి ఒక 25 కిలోల పొటాష్, ఒక బస్తా యూరియా. ఒక సాధారణ ఎరువుల యాజమాన్యం ఒక ఎకరానికి ఎంత చేపట్టాలో అంతే మోతాదులో చేపట్టారు. సో పైపాటుగా మీరు ఎన్నిసార్లు మందులు ఒకేసారి స్ప్రే చేసి మళ్ళీ స్ప్రే చేయలేదు? పైపాటు ఒకసారి మాత్రమే స్ప్రే జరిగింది. సో ఇదండి రైతు చెప్తున్న వ్యూ ప్రకారం చూసినట్లయితే తను ఒకేసారి మాత్రమే స్ప్రే చేశాడు. సో వాళ్ళు ఇచ్చిన ట్యాగ్ లైన్ ఏంటంటే అత్యధికంగా రోగనిరోధక శక్తి ఉన్న ఒక మంచి హైబ్రిడ్ రకంగా చెప్పడానికి ఇదొక కారణం కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఒకేసారి స్ప్రే చేసినప్పటికి కూడా ఈ పోటాకు చూసినట్లయితే చాలా గ్రీనిష్గా ఉంది, హెల్దీగా ఉంది, నిటారుగా. అలాగే అంటే దాదాపుగా ఇప్పటికే 125 రోజుల పంటకాలం కంప్లీట్ చేసుకుంది. మరో 10 రోజులలో క్రాప్ కటింగ్ కూడా వస్తుంది. అయినప్పటికీ కూడా పోటాకు చాలా గ్రీనిష్గా ఉండి హెల్దీగా ఉండి మనకు ఇందులో చూసినట్లయితే వ్యాధులు ఎక్కడ కూడా పొడ తెగులు కావచ్చు, అగ్గి తెగులు కావచ్చు, అలాగే మెడవిరుకు సంబంధించినటువంటి లక్షణాలు కూడా ఎక్కడ కనబడడం లేదు. సో ఇది నిజంగా వన్ ఆఫ్ ద మెయిన్ బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పచ్చు. గ్రెయిన్స్ కనుక చూసుకుంటే చివరి వరకు కూడా మనకు గింజ అనేది పాలు పోసుకొని గింజ అనేది గట్టిగా ఉండడం జరిగింది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పచ్చు. సో మీకు ఇంకెలా అనిపిస్తుంది ఈ పంటకు సంబంధించి? ఈ పంట ఇప్పుడు బాగానే ఒక 4 ఎకరాలు వేసాము. ఇంకా వేద్దామని చూస్తున్నాం. నెక్స్ట్ క్రాప్ ఏమన్నారు? ఖరీఫ్ కూడా అనుకూలమని చెప్పారా? అనుకూలమని చెప్పారు. ఖరీఫ్ ఇట్లా వేస్తాం. ఖరీఫ్ కూడా వేస్తారు. చూసారు కదా. అంటే ఓవరాల్ వ్యూ రైతు చెప్పిన మాటల తర్వాత మనం కన్సల్ట్ చేస్తే రైతు ఎరువులకు సంబంధించి కూడా సాధారణ యాజమాన్యం చేపట్టడం జరిగింది. అలాగే పైపాటుగా తను 1 లేదా 2 సార్లు మాత్రమే స్ప్రే చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా పంట రైతు ఆశించేది ఏంటంటే దాదాపు 40 క్వింటాల వరకు నేను దిగుబడి సాధించడానికి అవకాశం ఉందని చెప్పి ఆశాభావం అనేది వ్యక్తం చేయడం జరుగుతుంది. ఓవరాల్గా క్రాప్ కనుక గమనించినట్లయితే ఇప్పుడు దాదాపు ఇంకొక 10 రోజులు అయితే కట్టింగ్ ఉంది. అయినప్పటికీ కూడా పోటాక్ అనేది చాలా హెల్దీగా ఉండడం జరిగింది, గ్రీనిష్గా ఉంది. సో అలాగే ఈ గొలు కనుక చూసుకున్నట్లయితే చివరి గింజ వరకు కూడా పాలు పోసుకొని
గింజ అనేది గట్టిగా ఉండడం అనేది జరిగింది. దాదాపుగా ఇది మన ఐకేబీ సెంటర్లో ఏ గ్రేడ్ కింద అమ్ముకోవడానికి అవకాశం ఉంది. ఇక తెగుళ్ళకు సంబంధించి చూసినట్లయితే నాకు కూడా ఆ ఫీల్డ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడ కూడా మెడవిరుపు కానీ, అగ్గి తెగులు కానీ, అలాగే పొడి తెగులు సంబంధించినటువంటి లక్షణాలు కూడా ఎక్కడ మనకు కనబడట్లేదు. అంటే లక్ష్మీ సీడ్ చెప్పినట్టుగా రోగనిరోధక శక్తి అధికంగా ఉన్నటువంటి మంచి హైబ్రిడ్ రకంగా చెప్పవచ్చు. లక్ష్మీ సీడ్ 108 అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ హైబ్రిడ్ ప్యాడీగా మనం చెప్పవచ్చు. రైతు కూడా ఈ విషయంలో చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో ఇదండి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. సో ఇంత మంచి సమాచారం ఇచ్చినటువంటి రాజేందర్ రెడ్డి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం.